చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్ తగిలింది. తమిళనాడులోని మదురైలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద కేసు నమోదు చేశారు పోలీసులు. మతాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ మదురై న్యాయవాది కేసు వేశారు. దీంతో మదురైలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద కేసు నమోదు చేశారు పోలీసులు. తమిళనాడు డిప్యూటీ సీఎం వర్సెస్ ఏపీ డిప్యూటీ సీఎం మధ్య వార్ కొనసాగుతోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్ తగిలింది. తమిళనాడులోని మదురైలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు లైవ్ లో అందిస్తారు. సాంబశివరావు చెప్పండి. మనం చూసుకున్నట్లయితే కనుక జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కి తమిళనాడుకు సంబంధించినటువంటి న్యాయవాది ఎవరైతే ఉన్నారో ఆయన ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే తమిళనాడు మదురై కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి వాంజినాథ్ అనే ఒక అడ్వకేట్ ఈ కేసు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ అంశానికి సంబంధించి ఏదైతే మొన్న జరిగినటువంటి తిరుపతిలో సనాతన ధర్మానికి సంబంధించి పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల్లో తమిళనాడు మంత్రిగా ఉన్నటువంటి స్టాలిన్ సంబంధించి పరుష పదజాలంతో దూషించినట్లుగా వారు అనుభవించుకుని దానికి సంబంధించి మదురై కమిషనరేట్ పరిధిలో ఈ కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇంకా తెలవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని పరిరక్షించడం కోసం ఆయన చేస్తున్నటువంటి పనులకు సంబంధించి మన తిరుపతిలో చేయవలసినటువంటి కార్యాచరణ గురించి ఆయన ప్రత్యేకంగా ఒక ఏదైతే స్పీచ్ కూడా చేయడం జరిగింది. అందరూ కూడా సనాతన ధర్మం వైపు నడవాలంటూ దానికి సంబంధించి ఏదైతే గతంలో ఒకసారి స్టాలిన్ మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి ఆ వైరస్ లాగా స్టాలిన్ సనాతన ధర్మాన్ని చూడడానికి కూడా ఆయన విమర్శించినట్టుగా అందరూ కూడా ఉద్దేశంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి న్యాయవాది అది కేవలం తమిళనాడుకి చెందినటువంటి స్టాలిన్ కి సంబంధించిన దానికి సంబంధించి కంపల్సరీగా తమిళనాడు మంత్రికి సంబంధించి ఈ వ్యాఖ్య చేశారంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కేసు నమోదు చేసి ఆ కేసుకి పవన్ కళ్యాణ్ పైన కూడా నమోదు చేయడం జరిగింది. ఈ విషయంలో అటు తమిళనాడులో అనుకున్న విధంగానే గతంలో కంటే కూడా భిన్నంగా స్పందనలు ఎక్కువగా వస్తాయని అందరూ కూడా అనుకున్నటువంటి పరిస్థితి. కానీ ఆ ఒక్క చోట మాత్రమే కేసు నమోదు కావడంతో పవన్ కళ్యాణ్ షాక్ తగిలినట్టుగా మనం చెప్పాలి. మొత్తం మీద అటు సనాతన ధర్మాన్ని కాపాడుతానంటూ పవన్ కళ్యాణ్ చేస్తా ఉంటే సనాతన ధర్మాన్ని వైరస్ గా అతను గతంలో చేసినటువంటి వ్యాఖ్యలకి, అదేవిధంగా అటు రజనీకాంత్ కూడా సనాతన ధర్మం అనేది ఎప్పుడు కూడా ప్రాచీనమైనదంటూ కూడా గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తా ఉన్నారంటూ రజనీకాంత్ ని పవన్ కళ్యాణ్ ని ఒకవైపు స్టాలిన్ మరోవైపుగా పెట్టి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నటువంటి విషయం కూడా మనం గమనించాల్సినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లోనే మొత్తం రాజకీయం అంతా కూడా అటు సనాతన ధర్మం వైపు మళ్ళుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ రాజకీయం ఎక్కడ దాకా వెళ్తుంది ఏంటనేది మాత్రం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ. భద్రాచలం సరిహద్దుల్లో వెలిసిన మావోయిస్టు పోస్టర్లు కలకలం